ఇది మట్టి ఫ్రిడ్జ్ అనమాట అండి. మిట్టి కూల్ అంటాము. ఇందులో వాటర్ వేస్తాము. ఈ లోపల లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లోపలికి స్టార్ట్ చేసుకుంటాము. దీనికి పవర్ కనెక్షన్ కూడా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఈ షాప్ చూడండి, ఎక్కడో కేరళలో ఉన్నట్టు ఉంది కదా లుక్ అంతా. లలిత న్యాచురల్, కెమికల్ లేని ప్రొడక్ట్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ మనకి. ఇక్కడ అన్ని రకాల ఆయిల్స్ తీస్తారు, గానుగులు ఉన్నాయన్నమాట. అదే కాకుండా మట్టి ఫ్రిడ్జ్లు, మట్టి పాత్రలు, ఇంకా అన్నీ ఉన్నాయి ఈ షాప్లో. లలిత న్యాచురల్, వైజాగ్, కోర్మాన్పాలెం జోన్, ఓడా ఫేజ్ 7. లలిత న్యాచురల్ ఎదురా గ్లోరియా స్కూల్ ఉంది చూడండి. మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుందన్నమాట. రోడ్డుకి ఆపోజిట్లో స్కూల్ ఇది, గ్లోరియా స్కూలు. ఈ షాపు మంచి ట్రెడిషనల్ లుక్లో ఉంటుంది చూడండి, ఎంత చక్కగా కనిపిస్తుంది కదా. ఈ షాప్లో మనకి అన్ని రకాల ఆయిల్ దొరుకుతుంది, వాళ్ళే ఆడించి మనకి ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే రోళ్ళు, రోకళ్ళు, ప్రతిదీ షాప్లో దొరుకుతుంది మనకి. ఇప్పుడు మనం లోపలికి వెళదాము రండి. ఎంట్రన్స్లో అనమాట ఇది. లోపలికి వెళ్ళి లోపల ఏమేమి ఉన్నాయో మనం చూద్దాము. ఎంట్రన్స్ లుక్ చూడండి ఎంత బాగుందో, ఏదో హోటల్ లుక్ వచ్చింది కదా. ఇటు నుంచి ఒక సైడు మంచి మంచి మొక్కలు వేశారు. ఆ మొక్కలు కూడా చూద్దాం రండి. మనం మొక్కలు ఉంటే వదలం కదా, మొక్కలను ఎప్పుడు వీడియో తీస్తుంటాం. చూడండి ఇక్కడ చక్కగా మంచి ఆక్సిజన్ ప్లాంట్స్ అన్నీ వేశారు ఒక ప్రక్కంతా. ఆ డిజైన్ చూడండి, మంచి మంచి ట్రెడిషనల్ ముగ్గులు పెట్టారు కదా, చాలా బాగున్నాయి ముగ్గులన్నీ. మొత్తం గోడంతా ముగ్గులు వేయించారు, ట్రెడిషనల్ లుక్ వచ్చింది చూడండి అంతా. ఈ షాప్లో లోపలికి వెళితే ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అన్నీ వీళ్ళు చెప్తారు మనకి. గానుగ నూనె ఎలా ఆడుతున్నారు, మనము వేడిశనగ పప్పు, నువ్వుల పప్పు ఇలాంటివి ఏవి తెచ్చినా వీళ్ళు ఆడించేసి మనకి ఇస్తారనమాట. ఇక్కడ చూడండి అన్నీ ఇంకా న్యాచురల్ అనమాట. అన్నీ మనకి మంచి మంచి ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. ఇప్పుడు మనము ఈ షాప్లో ఈ అమ్మాయి మనకి ఏవేవి ఎలాగ ఆఫర్లు ఉన్నాయో ఇవన్నీ చెప్తుంది అనమాట. ఈ అమ్మాయి మాటల్లోనే విందాం మనము. ఇప్పుడు నేను వేటికి రేట్లు చెప్పలేదు, ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్లు ఉంటుందంట, ఒక్కొక్కసారి ఆఫర్ ఉంటుందండి, ఒక్కొక్కసారి ఉండదు. అందుకని రేట్లు చెప్పకుండా మామూలుగా చెప్పేయండి అని చెప్పారు. ఇవన్నీ బేకో న్యాచురల్ క్లీనర్స్ అండి, ఫ్లోర్ క్లీనర్స్. మనకి యాసిడ్స్ కానీ ఏమి ఉండకుండా న్యాచురల్గా చేసినవి. వీటి వల్ల యూజ్ ఏంటంటే ఫ్లోర్ క్లీనర్స్ వల్ల పిల్లలకి స్కిన్ అలర్జీస్ ఏమీ రావు. మనకి కూడా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది, ఈగలు, చీమలు, బొద్దింకలు లాంటి ప్రాబ్లమ్స్ కూడా కొంచెం క్లియర్ అవుతాయి. ఈ ఫ్లోర్ క్లీనర్ ఆల్సో బాత్రూంలో కూడా యూజ్ చేసుకోవచ్చు, టైల్స్ క్లీన్ చేసుకోవడానికి. ఇందులో మనకి డిష్ వాష్ కూడా అవైలబుల్ ఉందండి బయట. ఇది డిష్ వాషర్ అండి. డిష్ వాష్ మిషన్ లో కూడా యూజ్ చేసుకోవచ్చు లిక్విడ్. ఇది వాషింగ్ మిషన్ లో కూడా మన హ్యాండ్స్ కూడా పాడవు. వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి, అన్ని వాషింగ్ మిషన్ లోకి యూజ్ చేసుకోవచ్చు. బట్టలు కలర్ పోవడం కానీ స్టిఫ్ అవ్వడం కానీ అలా ఏముండదు. బెస్ట్ క్వాలిటీస్. మీకు ఆన్లైన్ లో కూడా బేకో అని ప్రోడక్ట్ చూసినా వస్తాయి ఇలాంటి బెస్ట్ క్వాలిటీ. ఇది వాషింగ్ మిషన్ లిక్విడ్ అండి. మనకి 1 లీటర్ నుంచి 5 లీటర్స్ వరకు అవైలబుల్ ఉంటుంది. 250 నుంచి అబౌవ్ స్టార్టింగ్ 1 లీటర్ ప్రైస్. ఇది ఫ్రంట్ లోడ్ లిక్విడ్, ఇది 1100 ప్రైస్. మీకు 10% ఆఫర్ అయితే ఇప్పుడు నడుస్తుందండి ప్రెసెంట్. ఇది ఆఫర్లో ఉందంట, కంపల్సరీ తీసుకోండి. ఇవి చూడండి తిరగలు చక్కగా ఉంది, తిరగలు, రోలు. ఇప్పుడు అందరూ మళ్ళీ ఈ మధ్యన యూజ్ చేస్తున్నారు కదా ఇవన్నీ. మీరు చక్కగా మొక్కలు కూడా పెట్టారు చూడండి. చాలా ఇండోర్ ప్లాంట్స్ ఇవన్నీ. ఇది మట్టి ఫ్రిడ్జ్ అనమాట అండి. మిట్టి కూల్ అంటాము. ఇందులో వాటర్ వేస్తాము. ఈ లోపల లేయర్స్ ఉన్నాయి కదా, ఈ లోపలికి దీనికి పవర్ కనెక్షన్ కూడా ఉంటుంది. అలా చూపించండి. ఈ వాటర్ని మనం యూజ్ చేసుకోవడానికి కూడా అండి ఇక్కడ ఒక ట్యాప్ ఉంటుంది, చూసుకొని కూల్ అవుతాయి అన్నమాట. ఇది చూపించండి. మార్బుల్తో చేసింది ఇది. ఈ ఐస్ క్రీమ్ మా దగ్గర ఎస్పెషల్లీ మా దగ్గర దొరుకుతుందండి. బియర్ బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ అని ఆల్ వెరైటీస్ ఉంటాయి ఇందులో. బెస్ట్ బ్రాండ్. ఎక్కువ ఐస్ క్రీమ్స్ అంటే ఇష్టపడే వాళ్ళకి బెస్ట్ న్యాచురల్లో దొరికే బెస్ట్.
ఇవన్నీ జాబ్సన్స్ అని కంపెనీలో అవన్నీ స్నాక్స్ అవైలబుల్ ఉంటాయండి. ఇందులో కూడా కెమికల్స్ కానీ ఏమీ ఉండవు. ఇవన్నీ ఇది బెస్ట్ గ్రీన్ టీ అనమాట. మనకి టెట్లే ఒకటే తెలుసు, కానీ ఇది అంతకన్నా బెస్ట్ది. 1+1 ఆఫర్ అయితే నడుస్తుంది. ఇందులో ఫ్లేవర్స్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. ఒక ప్యాకెట్లో 20 సాచెట్స్ ఉంటాయి. 1+1 ఆఫర్ నడుస్తుంది. 200 నుంచి స్టార్టింగ్ ఉంటాయి. చూసారు కదా, కొన్ని ప్రొడక్ట్స్ అన్నీ ఆఫర్లో రేట్లు ఉన్నాయి. అవన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది చక్కగాను. ఆ ఆఫర్లు ఉన్నప్పుడు తీసుకుంటే బెటర్. అన్ని రకాల ఆయిల్ కూడా ఉంటాయని చెప్పాను. నూనెలండి ఇవన్నీ కోల్డ్ ప్రెస్ ఆయిల్ అంటారు. ఇక్కడ మీకు లైవ్గానే నువ్వుల నూనె, పల్లీల నూనె, ఆముదం, సన్ఫ్లవర్ ఆయిల్, బాదం నూనె, కుసుమ నూనె రెడీ చేసి ఇస్తామండి. మీకు 1 లీటర్ నుంచి అవైలబుల్ ఉంటుంది. 100 ఆయిల్ వస్తుంది. రన్ అవ్వట్లేదా? 5 minutes తర్వాత ఆయిల్ వస్తుంది. రన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఆయిల్ తీయడానికి 2 గానుగులు పెట్టారనమాట. ఇది చెక్కతో తయారు చేశారంట. అది చేస్తున్నారు కదా, చెక్క గానుగులు అంటున్నారు. ఆ బ్లాక్గా కనిపించేది చెక్కతో చేశారంట. అది చూడండి, అలా గానుగు ఇలా కిందకు వచ్చి పక్కన పడుతుందన్నమాట ఆయిల్. అలాగే ఆయిల్ అయిపోయిన తర్వాత ఇది తెలగపిండి తయారవుతుంది. ఇది కూడా సేల్ చేస్తారంట కేజీల లెక్క హోల్సేల్లో. అంటే ఇది మొక్కలకు వాడుతున్నారు కదా ఈ మధ్య. ఆవుల కాట్లకి పెడతారు. ఇది ఎలా అమ్ముతారు? ఇది కేజీ 80 రూపీస్. తెలగపిండి చూడండి, గేదెలకు పెడుతుంటారు కదా, మనం కూడా తింటుంటాం. నువ్వులతో వచ్చిన తెలగపిండి చాలా మంచిది. మామూలుగా కేజీల లెక్కన కొనుక్కుంటే 80 రూపీస్ అంట. మనకైతే 60 రూపీస్కి ఇస్తానన్నారు. మొక్కలకు వేసుకుంటానంటే 60 రూపీస్కి ఇచ్చారనమాట. ఆయిల్ అనమాట ఇది. వీటికి స్టిక్కర్లు ఉండవు కదరా? ఇది ఉంటాయండి. ఉంటాయా? ఉంటాయి. అవి ఇందాకే తినేసాం, అందుకని పెట్టలేదు. సన్ఫ్లవర్ ఆయిల్ అంటారా? కోకోనట్ ఆయిల్. అది కోకోనట్ ఆయిల్. చూడండి, ఇక్కడ అన్ని రకాల ఆయిల్ ఉన్నాయి కదా. ఆ గానుగులో తయారైన తర్వాత ఇక్కడ బాటిల్స్ వేసి స్టిక్కర్ అంటించి పెడతారట. ఇక్కడ చూడండి, ఎక్కడ ప్లాస్టిక్ లేదు. మామూలుగా మన రాయితో తయారు చేసినవి, చెక్కతో తయారు చేసినవి, ఐరన్తో తయారు చేసినవి ఇవే ఉన్నాయి ఇక్కడ లోపలంతా మనకి. ఇప్పుడు అన్నీ ప్లాస్టిక్ మంచిది కాదని చెప్తున్నారు కదా, అందుకని ఇక్కడ అన్ని గాజు బాటిల్స్ అన్నీ అమ్ముతున్నారు. అన్ని సైజుల్లోనూ గాజు బాటిల్స్ ఉన్నాయన్నమాట. అవే కాకుండా ఇక్కడ మనకి మట్టి పాత్రలు ఎక్కువ ఉన్నాయన్నమాట. మనకి వాటర్ బాటిల్తో సహా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి, ఇవన్నీ మట్టి పాత్రలు అనమాట. డిస్సులు, మనం కర్రీ చేసుకునేవి, ఇడ్లీ చేసుకునేవి, వాటర్ పట్టుకునేవి, వాటర్ బాటిల్స్, మొత్తం అన్నీ మట్టితో చేసినవి ఉన్నాయన్నమాట. కొంచెం కాస్టే ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నీ. ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉంది. చూడండి, ఇవన్నీ ఈ రెడ్గా కనిపించేవన్నీ మట్టి పాత్రలు. ఐరన్వి కూడా ఉన్నాయి. ఐరన్వి అయితే చాలా వెయిట్ ఉన్నాయన్నమాట. మనం పెనమ్స్ కానీ, దోశలు వేసుకునేవి కానీ అన్నీ ఐరన్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ కంచువు కూడా ఉన్నాయి చూడండి. కంచు మనం జంతికలు వేసుకునేవి, పోపులు పెట్టు. ఇదైతే చెక్కతో తయారు చేసింది, టిష్యూ పేపర్లు పెట్టుకునేదట. చూడండి, బాగుంది కదా చెక్క ఐటమ్స్. అది నాకు కాసేపు ఏంటో అని అర్థం కాలేదు. అమ్మాయిని అడిగితే అప్పుడు చెప్తుంది టిష్యూ పేపర్లు పెట్టుకునేదని. ఇది చూడండి, మన బిర్యానీ గిన్నె అనమాట. అసలు చాలా వెయిట్ ఉన్నాయి ఇవి. వెయిట్ పట్టుకోలేకపోతున్నాం అనమాట. చాలా కేజెస్ ఉన్నాయి ఒక్కొక్కటిని. మన గ్రానైట్ రాయితో తయారు చేసినవి చిన్న చిన్న బౌల్స్ అలాంటివి ఉన్నాయన్నమాట. దాని క్యాప్ కూడా ఉంది చూడండి, బాగుంది. గ్రానైట్తో రాయితో తయారు చేసినవి. ఇక్కడ చిన్న చిన్న రోళ్ళు, తిరగళ్ళు ఇవన్నీ ఉన్నాయన్నమాట. దేవుడి దగ్గర పెట్టుకుంటాం కదా, చిన్న చిన్న చూడండి తిరగలు ఎంత బాగుందో. అసలు చాలా బాగున్నాయన్నమాట. చిన్న చిన్న ఐటమ్స్ చేసి పెట్టారు. జంతికలు చేసుకుని చూడండి ఇత్తడివి, అది కూడా చాలా బాగుంది. ఇవన్నీ ఆర్గానిక్ పప్పులు అట ఇవి.
మనకి ఏది కావాలన్నా దొరుకుతుందన్నమాట. ఆల్ వెరైటీస్ అన్నీ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. పప్పులు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ. ఇవన్నీ ఇంకా మనకి తెలిసినయే కదా, షాప్లో అన్నీ ఉంటాయి. ఇటు ప్రక్క అంతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి చూడండి. అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మనకు దొరుకుతాయి. నట్స్ అన్నీ దొరుకుతున్నాయి. అవి కూడా మంచి కెమికల్ లేనివే అన్నీ మంచి ఐటమ్స్ దొరుకుతాయి ఇక్కడ. ఆర్గానిక్ అన్నమాట అన్నీని. ఇంక డ్రై ఫ్రూట్స్ అంటే ఇంక మామూలుగా అన్నీ ఒకటే కదా, మంచి ప్యాకింగ్లో కేజీలు 2 కేజీల లెక్కన వీళ్ళు అమ్ముతున్నారు. ఇవన్నీ నట్స్, డ్రై ఫ్రూట్స్, డేట్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి వడియాలు, జంతికలు ఇలాంటివి కూడా ఉన్నాయి. మన రాగి పిండితోటి మిల్లెట్స్తో తయారు చేస్తారు ఇవన్నీని. అవే కాకుండా మనకి సగ్గుబియ్యం వడియాలు, రాగి పిండితో కూడా వడియాలు పెట్టారు. చాలా బాగున్నాయి అన్నమాట అన్నీని. మన పుదీనా ఇవన్నీ వేసి వడియాలు పెట్టారు. ఇవి చూడండి పూల్ మకాను, తామర గింజలు అన్నమాట. వాటితో మన తామర పువ్వుల గింజలతో తయారు చేస్తారనమాట. ఇది చాలా మంచిది హెల్త్కి. ఇవి కూడా చక్కగా దొరుకుతున్నాయి ఇక్కడ మనకి. ఇంకన్నీ ఆల్రౌండ్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ చూడండి ఇవన్నీని మనకి డ్రై ఫ్రూట్స్తో లడ్డూలు, నెక్స్ట్ రాగి పిండితో లడ్డూలు, ఇలా అన్ని రకాల లడ్డూలు ఉన్నాయన్నమాట. మనకి చున్నుండలు, ఈ బిస్కెట్స్ చూడండి రాగి పిండితో చేశారంట. ఇలా అన్నీ చక్కగా మన పిండిలతో తయారు చేసిన ఐటమ్స్ అన్నమాట. ఇవి హెల్తీ రెసిపీస్. ఇవన్నీని హెల్త్కి చాలా మంచిదట. ఇవి చెప్తున్నారనమాట. మంచిదండి రోజు అవి తింటేని. నువ్వులుండలు ఇవన్నీ చూసారా, బీట్రూట్ వేసి జంతికలు చేశారు, ఎంత బాగున్నాయి చూడండి. అలాగే పుదీనా జంతికలు, పుదీనా వడియాలు, ఇవి చెక్కలు మంచి ఆయిల్తో తయారు చేసినవంటివి. మంచి ఆయిల్తో డీప్ ఫ్రై చేశారంట. ఇవన్నీ హెల్తీ రెసిపీస్ అని చెప్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, లలిత న్యాచురల్స్లో ఏమేమి ఐటమ్స్ దొరుకుతున్నాయో చూసారు కదా న్యాచురల్గా. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.